హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వాసి ఉంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ బట్టనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్లెక్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి తింటాం. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేసి మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక ఐపీఎల్ 2025లో మ్యాచ్ నెంబర్ 27 వచ్చేసి ఎస్ఆర్హెచ్ వర్సెస్ పీబీకేఎస్. ఇక ఈ మ్యాచ్ ఎస్ఆర్హెచ్కి వచ్చేసి 6th మ్యాచ్ అండ్ పంజాబ్ కింగ్స్కి వచ్చేసి 5th మ్యాచ్. ఇక రెండు టీంలు కూడా వాళ్ళ క్యాంపెయిన్ అయితే మధ్యన స్టార్ట్ చేసినాయి. పంజాబ్ కింగ్స్ ఆడిన 4 మ్యాచ్లో 3 గెలిచింది, ఒకటే ఓడిపోయింది. ఇక మన ఎస్ఆర్హెచ్ కూడా మరి ఫస్ట్ ఇనిషియల్గా చూసుకుంటే ఫస్ట్ మ్యాచ్ చాలా డామినేట్ చేసిళ్ళు. మరి తరోలి సీజన్ మొత్తం ఈ విధంగానే రోల్ చేస్తాను అనుకున్నాం. బట్ ఎండ్ ఆఫ్ ది డే చూసుకుంటే సీరియల్గా 4 మ్యాచ్లతో ఓడిపోయింది. మరి ఆ డిఫీట్స్కి ఏమైనా చెక్ పెడతారనేది చూడాలి. ఇక ఈ మ్యాచ్ వచ్చేసి అక్కడ ఉప్పల్లో జరగబోతుంది. మరి ఇక్కడ యూజువల్ వికెట్ చూసుకుంటే చాలా హై స్కోరింగ్ మ్యాచ్ అయితే మనం చూసినాం. బట్ లాస్ట్ వికెట్ చూసుకుంటే లాస్ట్ మ్యాచ్లో కంప్లీట్గా స్పిన్నర్లకు అండ్ లో వికెట్ అయితే ఉండేది. బ్లాక్ సైల్ వికెట్ అయితే ఇచ్చిళ్ళు. ఒకవేళ రెడ్ సైల్ వికెట్ అయితే మాత్రం ఖచ్చితంగా హై స్కోరింగ్ మ్యాచ్ చూసే అవకాశం అయితే మనకు రాడుతుంది. ఇక ఇక్కడ మొత్తం 81 మ్యాచెస్లో ఫస్ట్ బ్యాటింగ్ వేసి 36 టైమ్స్ గెలిచిళ్ళు అండ్ సెకండ్ బ్యాటింగ్ వేసి 45 టైమ్స్ అయితే గెలిచిళ్ళు. ఇక వీరిద్దరి మధ్య హెడ్ రికార్డ్ చూసుకుంటే మొత్తం 23 మ్యాచెస్లో ఎస్ఆర్హెచ్ 16 టైమ్స్ గెలిచింది, పంజాబ్ కింగ్స్ 7 టైమ్స్ మాత్రం గెలిచింది. అండ్ లాస్ట్ 5 మ్యాచెస్లో కూడా ఎస్ఆర్హెచ్ 4 మ్యాచ్లు గెలిచింది, జస్ట్ 1 మ్యాచ్ మాత్రం అక్కడ పంజాబ్ కింగ్స్ అయితే గెలిచింది. ఓవరాల్గా హెడ్ రికార్డ్ చూసుకుంటే ఎస్ఆర్హెచ్కే హప్పర్ అయ్యింది ఉందని చెప్పుకోవచ్చు. ఇక టీమ్ స్టేషన్కి అయితే ఫస్ట్ మనం ఎస్ఆర్హెచ్ టీంని చూసుకుంటాం. మరి ఎస్ఆర్హెచ్ చాలా డిసప్పాయింట్మెంట్ అయితే చేస్తుంది. గత 4 మ్యాచ్ల నుంచి ఫస్ట్ మ్యాచ్లో 286 కొట్టిళ్ళు. మరి అదే కంటిన్యూ చేస్తా అనుకున్నాం మొత్తం సీజన్ మొత్తం. బట్ ఎండ్ ఆఫ్ ది డే చూసుకుంటే మ్యాచ్ బై మ్యాచ్ స్కోర్ కార్డ్ అనేది తగ్గుకుంటూ వస్తుంది. ఫస్ట్ మ్యాచ్లో 286 కొట్టిళ్ళు, సెకండ్ మ్యాచ్లో 190 కొట్టిళ్ళు, థర్డ్ మ్యాచ్లో 160 కొట్టిళ్ళు, ఫోర్త్ మ్యాచ్లో 120 కొట్టిళ్ళు, మళ్ళీ కొంచెం కంబ్యాక్ చేసి 150 అయితే కొట్టిళ్ళు. సో ఓవరాల్గా చూసుకుంటే కంప్లీట్గా బ్యాటింగ్లో మాత్రం చాలా డిసప్పాయింట్మెంట్ అయితే చేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే టాప్ త్రీ దగ్గర నుంచి రన్స్ అయితే వస్తలేవు. ముగ్గురు కూడా పవర్ ప్లేలోనే అవుట్ అవుతున్నారు. ఈ ముగ్గురు గిట్ట ఒక్క బ్యాట్స్మెన్ గిట్ట చివరి రాకుంటే మాత్రం డిఫరెంట్గా అయితే ఉంటుంది. ఇన్ఫాక్ట్ 15 ఓవర్స్ రాకుండా కానీ డిఫరెంట్ అయితే ఉంటుంది. బట్ అభిషేక్ శర్మ ఫస్ట్ 2 ఓవర్లోనే అవుట్ అవుతున్నాడు. ట్రావిస్ హెడ్ ఫస్ట్ 2-3 మ్యాచ్లు మంచిగా రాణించిండు. లాస్ట్ 2 మ్యాచ్లో చాలా డిసప్పాయింట్మెంట్ అయితే చేసిండు. ఇక తర్వాత ఇషాన్ కిషన్ ఫస్ట్ మ్యాచ్లో సెంచరీ కనబడ్డది. ఇక సీరియల్ 4 మ్యాచ్లో టూ మచ్ డిసప్పాయింట్ అయితే కనబడుతుంది ఇతని దగ్గర నుంచి. మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా రాన్స్ అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ముఖ్యంగా టాప్ 3 దగ్గర నుంచి బిగ్ నాక్స్ అయితే మనం అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇక నెంబర్ 4 నితీష్ కుమార్ రెడ్డి కూడా 30s ఉన్నప్పుడు కూడా స్ట్రైక్ రేట్ చాలా ఘోరంగా అయితే కనబడుతుంది. సో అతని దగ్గర నుంచి కూడా మంచి స్ట్రైక్ రేట్తోనే ఇన్నింగ్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇక క్లాస్ దగ్గర నుంచి కూడా మరి గత సీజన్లో క్లాస్ లెక్క మనకైతే కనబడుతున్నాడు. ఇక తర్వాత అక్కడ మనం చూసుకుంటే అనికేత్ వర్మ కూడా ఉన్నాడు అక్కడ. ఇక ఈ మ్యాచ్లో ఖచ్చితంగా అభినవ్ మరోర్కి మరొక ఛాన్స్ అయితే బెటర్ అయితే ఉంటుంది. ఇక బౌలింగ్ లైనప్లో చూసుకుంటే ప్యాట్ కమిన్స్ ఒక మ్యాచ్ మంచి రన్స్, ఒక మ్యాచ్లో టూ మచ్ డిసప్పాయింట్ చేస్తున్నాడు. ఇక మొహమ్మద్ షమి కూడా లాస్ట్ మ్యాచ్ మరి అక్కడ మంచిగా రానిచ్చిండు. ఇక హర్షల్ పటేల్ ఈ మ్యాచ్లో తిరిగి వస్తాడు. సో ముగ్గురు ఫాస్ట్ బౌలర్ సెట్. ఇక స్పిన్ డిపార్ట్మెంట్లో అక్కడ మనం చూసుకుంటే రాహుల్ చౌర్ ఖచ్చితంగా ప్లేయింగ్ లెవెల్ అయితే ఉండాలి. చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, ఐపీఎల్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఇండియా కన్నా అనుభవం కూడా ఉంది. కాబట్టి ఖచ్చితంగా రాహుల్ చౌర్ ప్లేయింగ్ లెవెల్లో ఉండాలి. రాహుల్ చౌర్ దగ్గర మంచి లెగ్ బ్రేక్ అయితే ఉంది. సో కాబట్టి ఖచ్చితంగా రాహుల్ చౌర్ ప్లేయింగ్ లెవెల్ ఉంటే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. ఇక మనం ఇంతకుముందు చెప్పుకున్నాం ఖచ్చితంగా అభినవ్ మరోర్కి మరొక ఛాన్స్ అయితే బెటర్ అయితే ఉంటుంది. ఎందుకంటే హార్డ్ హిట్టరు. గత సీజన్లో మనం చూసినాగా గుజరాత్ టైటన్స్కి ఏ విధంగా రాణించిందో. సో కాబట్టి అభినవ్ మరోర్కి మరొక ఛాన్స్ అయితే బెటర్ అయితే ఉంటుంది. ఇక హర్షల్ పటేల్ తిరిగి వస్తాడు. ఇక ఆడమ్ జంపా కూడా ఛాన్స్ అయితే బెటర్ అయితే ఉంటుంది. ఇద్దరు స్పిన్నర్లు బోత్ ఆడమ్ జంపా అండ్ రాహుల్ చౌర్ ఇద్దరు ప్లేయింగ్ లో ఉండాలి. ఇక ఫైనల్ ప్లేయింగ్ లో అక్కడ మనం చూసుకుంటే అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్ ఓపెనింగ్ లో బర్లకు దిగుతారు. ఇక నెంబర్ 3 ఇషాన్ కిషన్, 4లో నితీష్ కుమార్ రెడ్డి, 5లో హెన్రిచ్ క్లాసన్, 6లో అనికేత్ వర్మ, 7లో అభినవ్ మనోహర్, 8లో ప్యాట్ కమిన్స్, 9లో హర్షల్ పటేల్, 10లో మొహమ్మద్ షమి, 11లో రాహుల్ చౌర్, ఇంపాక్ట్ వేరే ఆడమ్ జంపా. ఒకవేళ గిట్ట ఫస్ట్ 2 ఓవర్లో గిట్ట వికెట్ పడితే మాత్రం ఖచ్చితంగా అనికేత్ వర్మ అభినవ్ మనోహర్ని ఫ్లోటర్గా పైకి పంపిస్తే బెటర్ అయితే ఉంటుంది. బట్ ఎనివే టాప్ 3 దగ్గర నుంచి అయితే బిగ్ నాక్స్ అయితే మనం అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మరి ఏ విధంగా రాన్స్ అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది.
ఇక బౌలింగ్లో కూడా హర్షల్ పటేల్, ప్యాట్ కమిన్స్, మొహమ్మద్ షమి ముగ్గురు పేసర్ల దగ్గర నుంచి అయితే మంచి స్పెల్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇక మరోవైపు పంజాబ్ కింగ్స్ చూసుకుంటే పంజాబ్ కింగ్స్ మాత్రం చాలా డెడ్లీగా ఉన్నారు. అక్కడ బ్యాటింగ్లో అని బౌలింగ్లో అని టేబుల్లో కూడా మంచి ప్లేస్లో అయితే ఉన్నారు. వీళ్ళు 4th ప్లేస్లో అయితే ఉన్నారు. 4 మ్యాచ్లో 3 గెలిచిళ్ళు, ఒకటైతే ఓడిపోయారు. బ్యాటింగ్లో చూసుకుంటే లాస్ట్ మ్యాచ్ మనం చూసినాక సెంచరీ కొట్టింది అక్కడ ప్రియాంశు ఆర్య. సో చాలా డేంజరస్ బ్యాట్స్మెన్ అని చెప్పుకోవచ్చు. ఇక ప్రభు సిమ్రన్ సింగ్ దగ్గర నుంచి కూడా మంచి నాకైతే వచ్చింది ఈ సీజన్లో. ఇక నెంబర్ 3 ఆల్రెడీ వీళ్ళకైతే అక్కడ శ్రేయస్ అయ్యర్ రూపంలో కూడా మంచి సాలిడ్ బ్యాట్స్మెన్ అయితే కనబడుతున్నాడు. ఇతని దగ్గర నుంచి కూడా ఫస్ట్ 2 మ్యాచ్లు మనం చూసినాం ఏ విధంగా నాక్స్ వచ్చినాయో. ఇక తర్వాత వీళ్ళకి నెహల్ వదేరా కానీ, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మ్యాక్స్వెల్, శశాంక్ సింగ్, సో చాలా డీప్ బ్యాటింగ్ లైనప్ మనకైతే కనబడుతుంది. నెంబర్ 9లో అక్కడ చూసుకుంటే మార్కో ఎన్సన్ అయితే వస్తున్నాడు. సో నెంబర్ 9 రక వీళ్ళకైతే మంచి బ్యాటింగ్ లైనప్ అయితే కనబడుతుంది. సో ఓవరాల్గా చూసుకుంటే చాలా డేంజరస్ బ్యాటింగ్ లైనప్ అయితే మనకి కనబడుతుంది. ఇక బౌలింగ్లో కూడా వీళ్ళకి టూ మనీ ఆప్షన్స్ అయితే కనబడుతున్నాయి. అక్కడ మనం చూసుకుంటే ఎన్షిలా, హర్షదీప్ సింగ్ అండ్ మార్క్ ఎన్సన్. ఇక తర్వాత అక్కడ మనం చూసుకుంటే లోకి ఫర్గసన్ ఉన్నాడు. ముగ్గురు కూడా చాలా డెడ్లీ బౌలర్స్ అని చెప్పుకోవచ్చు. ఇక తర్వాత మనం చూసుకుంటే స్పిన్ డిపార్ట్మెంట్లో యుజీ చాహల్ ఉన్నాడు, మ్యాక్స్వెల్ ఉన్నాడు. ఇంకా కావాలనుకుంటే వీళ్ళు హర్ప్రీత్ బ్రార్ను కూడా తీసుకెళ్లే ఛాన్స్ అయితే మనకైతే కనబడుతుంది. సో ఓవరాల్గా చూసుకుంటే చాలా డేంజరస్ టీమ్గా మనకైతే కనబడుతుంది. బట్ వీళ్ళకి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే కనబడుతుంది. ముఖ్యంగా మార్కస్ స్టోయినిస్ దగ్గర నుంచి ఇంతవరకు రన్స్ అయితే రాలేవు, అండ్ మ్యాక్స్వెల్ దగ్గర నుంచి కూడా చెప్పుకోదగ్గ రన్స్ అయితే రాలేవు. సో వీళ్ళిద్దరి దగ్గర నుంచి మంచి పర్ఫార్మెన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వీళ్ళైతే. ఇక వీళ్ళ యొక్క ప్లేయింగ్ లైన్ అక్కడ మనం చూసుకుంటే ఓపెనర్స్ వచ్చేసి ప్రభు సిమ్రన్ సింగ్ అండ్ ప్రియాంశు ఆర్య. ఇక నెంబర్ 3లో శ్రేయస్ అయ్యర్, 4లో గ్లెన్ మ్యాక్స్వెల్, 5లో మార్కస్ స్టోయినిస్, 6లో శశాంక్ సింగ్, 7లో హర్ప్రీత్ బ్రార్, 8లో మార్క్ ఎన్సన్, 9లో హర్షదీప్ సింగ్, 10లో లోకి ఫర్గసన్, 11లో యుజీ చాహల్, ఇంపాక్ట్ ప్లేయర్ నెహల్ వదేరా. సో ఓవరాల్గా చూసుకుంటే చాలా డేంజరస్ సైడ్గా మనకు కనబడుతుంది. మరి ఏ విధంగా వీళ్ళు రన్స్ అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. అక్కడ మెయిన్గా చూసుకుంటే శ్రేయస్ అయ్యర్ ఫస్ట్ 2 మ్యాచ్లు మంచిగా రాణించిండు, తర్వాత 2 మ్యాచ్లో డిసప్పాయింట్ చేసిండు. మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా రన్స్ అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక మరైపు ఎస్ఆర్హెచ్ కూడా మరి సీరియల్లో 4 మ్యాచ్లు ఓడిపోయింది కాబట్టి ఖచ్చితంగా ఈ మ్యాచ్లో బౌన్స్ బ్యాక్ చేద్దామని వీళ్ళు కూడా చూస్తారు. మెయిన్గా టాప్ 3 దగ్గర నుంచి రన్స్ రావాలి. అండ్ బౌలింగ్లో చూసుకుంటే మొహమ్మద్ షమి, ప్యాట్ కమిన్స్, హర్షల్ పటేల్ వీళ్ళ దగ్గర నుంచి మంచి స్పెల్స్ అయితే రావాలి. మరి ఏ విధంగా రన్స్ అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఫ్రెండ్స్ మరి మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కమెంట్స్ కింద మెయిన్ చేయండి. మరి ఏ టీం వస్తుంది అండ్ మీ యొక్క ప్లేయింగ్ లెవెన్ కూడా కింద కమెంట్స్ కింద మెయిన్ చేయండి.